అన్న నా ఆధార్ పని చేయట్లేదు, నీ సిమ్ నీ ఫోన్ ఇవ్వవా, ఇది నీ ఆధార్ ఇవ్వవా, నేను ఫోన్ తీసుకుంటాను, సిమ్ తీసుకుంటానంటే సరదాగా ఇచ్చేసాడు ఓ వ్యక్తి. చివరికి దేశద్రోహం కేసులో 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు. ఇది తాజాగా జరిగినటువంటి సంఘటన. పాకిస్తాన్ గూఢచారులకు సహకరించిన కేసులో కీలక నిందితుడికి ప్రత్యేక ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు 5 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసును విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ఎన్ఐఏ అధికారులు బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం నిందితుడు అల్తాఫ్ హుస్సేన్ గాంచీ బాయ్ అలియాస్ షకీల్ మీదన ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు న్యాయస్థానం సమర్థించింది. దేశ భద్రత విఘాతం కలిగించేలా పాకిస్తాన్ గూఢచార సంస్థలతో కలిసి పనిచేశాడని ఎన్ఐఏ అభియోగాలు నిరూపించగలిగింది. దర్యాప్తు ప్రకారం నిందితుడు భారతీయ మత్స్యకారుల పేర్లపై ఉన్న భారత సిమ్ కార్డులు, ఓటీపీలను దుర్వినియోగం చేసి వాటిని పాకిస్తాన్ గూఢచారులకు అందించాడు. ఈ సిమ్ కార్డు ద్వారా నకిలీ గుర్తింపులతో భారత రక్షణ సిబ్బందిని సంప్రదించి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కేసులో నిందితుడి శిక్ష విధించింది. ఈ తీర్పు ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో స్పష్టమవుతోందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.